ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇల్లంతా మీ అందరూ చూసారు కదా, ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా పెట్టేసేసి సర్దేసుకున్నాను. హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. హోమ్ టూర్ చేయడానికి నేను అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలండి. అంటే కిచెన్ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని అలా పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ ఎక్కడ, మిగతా ఐటమ్స్ అక్కడక్కడక్కడ సర్దాను. బట్ ఏంటంటే పాత ఇండ్లు పెద్దగా ఉండడం వల్ల మాకు తెలియకుండా మేము బోల్డ్ ఐటమ్స్ కొనేసేసుకున్నాము. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రూమ్ తగ్గిపోయేసరికి దగ్గరగా ఉండడం వల్ల కొంచెం లిటిల్ క్లమ్జీగా అనిపించాయి. బట్ నేను కొంచెం అంటే క్లీనింగ్ అవి కూడా చేసుకోవాలంటే గిన్నెలు అక్కడేం నేనేం ప్లాన్డ్గా ముందే అన్ని తోమించేసుకొని, ఇప్పుడు కరోనా టైం తెలిసిందే కదా, మనం ఎవరిని పిలిచే ప్రసక్తి లేదు. ప్లస్ నాకు ఏ రోజుకి ఆ రోజు నా వర్క్ టైమింగ్స్ సరిపోతాయి కదా, నేను అవన్నీ అయితే ఏం తోముకోలేదు. యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నా అలా లేపి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. సో కొంచెం నిదానంగా ఏ రోజుకి ఆ రోజు అలాగా సర్దుకుంటూ ఓపికను బట్టి నీట్గా సర్దుకుని, నాకు మంచిగా సర్దుకున్నాను బాగుంది అనిపించిన రోజునే హోమ్ టూర్ చేస్తానండి. ఆల్మోస్ట్ మీకు వ్లాగ్లో చూస్తున్నారు కదా, ఒక డబుల్ బెడ్రూమ్ సింగిల్ ఫ్లాట్ అంతే, పెద్ద ఏం లేదు. అండ్ మీకు హోమ్ టూర్ అనేది ఎంటీగా చూపించాను కదా, కాకపోతే ఇంట్లో వస్తువులు అనేవి సర్దుకున్నాక ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూడాలని ఎవరికైనా ఉంటుంది. సో తప్పకుండా చేస్తాను. అండ్ ఈరోజు మీకు ఒక రెసిపీ షేర్ చేస్తానండి. అంటే ఇది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. మన పాత చిన్నప్పటి రోజుల్లో మనం కొనుక్కున్నటువంటి షాప్స్లో స్వీట్ అనమాట. ఇది ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయింది. సో నాకు కూడా చేయాలనిపించింది. చాలా మంది చేయడం కూడా చూశాను. సో మనం ఎందుకు చేసుకోకూడదు, ఒక ఓల్డ్ మెమరీ లాగా ఉంటుంది కదా, మనం కూడా గుర్తు చేసుకుని తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. సో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ఇది నేను పాతింట్లో ఉన్నప్పుడే షూట్ చేశానండి. కాకపోతే అప్పుడు ఫుటేజ్ యాడ్ చేద్దాం అనుకుంటా, నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి అది సూటబుల్గా లేక అలా ఉండిపోయింది. సో ఓల్డ్ హౌస్లో అదొక మెమరీ అనమాట ఇప్పుడు మిగిలింది. సో అక్కడ షూట్ చేసినటువంటి రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత రెసిపీ చూసేసి రండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ రెసిపీ చేయడానికి ముందుగా మనం ఒక బాండి పెట్టుకోవాలండి. అది నాన్ స్టిక్ అయితే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే మనము పిండి అనేది వేపుతూ ఉంటాం కదా, అతుక్కుపోకుండా నీట్గా వస్తుంది. సో ఇందులో నేను ఒక దగ్గర ఒక అరకప్పు పైగా నెయ్యి తీసుకున్నాను. దానికి ఒక కప్పు మైదా ఉపయోగించాను. మైదా కప్పు వేయంగా ఇంకొంచెం వేసుకున్నానండి, ఎందుకంటే నాకు కొద్దిగా లూజ్గా అనిపించింది. ఆ తర్వాత యాడ్ చేశాను. అంటే మనకి ఎలా ఉండాలంటే మరీ లూజ్గా రాకూడదు, మరీ ముద్దగా పొడిలాడుతున్నట్టుగా కూడా రాకూడదు. సో అది చూసుకొని మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ నెయ్యిలో మొత్తంగా ఈ మైదా అనేది నిదానంగా కలుపుకుంటూనే ఉండాలంటే ఇది స్టాప్ చేసి వదిలేసే ప్రాసెస్ కాదు. పిండి కదా, దానికి తోడు నెయ్యి ఉంది కాబట్టి ఒక్క అర నిమిషం అట్లా ఆదమర్చినా కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లైన్గా కలుపుకుంటూ ఉండాలి. మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే తెల్లగా ఉన్న మైదా కాస్త వేగి అది కొంచెం గోధుమ రంగులోకి వస్తుంది. ఈ లోపల నేను ఒక కప్పు తీసుకొని షుగర్ కూడా పౌడర్ లాగా చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ మనకి తర్వాత అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఇందులో షుగర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. కేవలం మైదా నెయ్యి మంచిగా వాసన ఒక 7-8 నిమిషాలు దగ్గరగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే చూసారు కదా, తెల్లగా ఉన్నది కాస్త ఎట్లాగా ఆరెంజిష్ కలర్లో వచ్చేసిందో. సో ఈ విధంగా తయారయ్యి మరీ టైట్గా కాకుండా కొంచెం క్రీమీగా ఉండేలాగా తయారవ్వాలండి. ఇది తర్వాత మనం కలుపుకునే పంచదార పొడితో మిక్స్ అయినప్పుడు కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. సో మీరు చూసారు కదా, ఆ విధంగా వచ్చిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి పంచదార పొడి ఒక్కసారి వేసేయకండి, చాలా లైట్గా ఉంటుంది కదా పంచదార పొడి, ఇట్లా కలపంగానే మొత్తం కింద పడిపోయింది గాలికి ఎగిరినట్టుగా. సో కొంచెం వేసుకుంటూ ఉంటే దాంట్లోకి కలిసిపోతూ ఉంటుంది. సో మనం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నేను అంటే పంచదార వేడి అంటే ఇది ఎప్పుడు అంటే మనం ఆల్రెడీ బాగా ఫ్రై చేసుకున్నది వెంటనే మనము ఇక గిన్నెలోనే ఉంచేస్తే ఏంటంటే ఇంకాస్త మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నేను ఒక చిన్న వేరే గిన్నెలోకి తీసేసి ఒక 3 వంతులు చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉంచి ఆ వేడి మీద ఉండంగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పంచదార పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే అవి కొంచెం వేడి ఉంటుంది కాబట్టి మనకి షుగర్ అనేది కరిగేసి దాంట్లోకి కలిసిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా రావాలి. మనం బాగా నెయ్యిలో బాగా వేయించాం కాబట్టి మీరు చేత్తో కొంచెం తీసుకుని ఇట్లా అంటే కూడా కమ్మటి చిన్న బేసన్ లడ్డూలు ఉంటాయి చూడండి, సో అలా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ. ఇట్లా రెడీ అయిన తర్వాత మనం కరెక్ట్గా చేసామని అర్థం. సో చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే చేసిన 10 నిమిషాలు ఏంటంటే మనం దాన్ని అలా స్టవ్ వదిలేయకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. అదొక్కటే ప్రాసెస్ తప్పితే మనం రెడీ చేసుకున్న పంచదార పొడి దానికి మిక్స్కి కాస్త గోరచ్చగా అయిన తర్వాత కలిపేసి మీరు ఏదైనా ఒక బౌల్ లాగా తీసుకుని అందులో పెట్టుకోవచ్చు.
సో మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనం అంటే ఎంత మృదువుగా సాఫ్ట్గా వచ్చేసింది చూసారా, ఒక చాక్లెట్ బిళ్ళ వచ్చినట్టుగా. సో ఇట్లాగ వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక ప్లాస్టిక్, అంటే మనకి ఏదైనా ఒక షేప్ రావాలి కదా బిళ్ళలు కట్ చేసుకోవడానికి, కొంచెం ఇది పొడవుగా ఉందని చెప్పేసి దీనికి కొద్దిగా నెయ్యి రాసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకునే మిశ్రమం అంతా కూడా దాంట్లో వేసేసి ఇట్లా కొద్దిగా సర్దుకోవాలి స్పూన్తో. చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాలు మీరు అలా ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి మంచిగా సెట్ అయిపోతుంది. అంటే నూనెగా లేకుండా మనకి ఎంతైనా ఆయిల్ అనేది చల్లదనంలో గట్టిపడిపోతుంది కదా, సో కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సైడ్లో ఇలాగా కట్ చేసేసుకుని ఇదిలిచ్చేసుకుంటే మీకు ముక్కలాగా వచ్చేస్తుంది. దాన్ని మీకు నచ్చిన షేప్లో డైమండ్ షేప్ కానీ పలక కానీ కట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేయొచ్చు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది అప్పట్లో బాగా పాపులర్ కదా, సో చూసి నాకు కూడా ట్రై చేయాలనిపించి ట్రై చేశాను, మీతో ఈ రెసిపీ షేర్ చేశాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇలాగా మనం ఏదైనా ఒక బాక్స్లో మీరు రౌండ్గా ఉన్నా పొడవుగా ఉన్నా సర్దుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో దట్ మనకు ఆయిలీగా అనిపించదు, నీట్గా కట్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది కొంచెం అంటే మనము మైదాతో చేసాము, మేబీ మీరు ఒకవేళ కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. బికాస్ గోధుమ పిండి అయితే ఆరోగ్యానికి మంచిది కదా. సో మనకి ఓల్డెన్ డేస్లో మామూలుగా చేయడం అయితే బేసిక్గా రెసిపీ మైదాతోనే చేస్తారండి. సో మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. నచ్చితే పిల్లలకి అదొక స్వీట్ లాగా, ఇన్స్టెంట్ స్వీట్ లాగా తొందరగా చేసేసుకునేది, త్వరగా అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు ఏంటంటే మెయిన్గా మీతో నేను షేర్ చేయాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాం. పాత ఇంట్లో ఉన్నప్పుడు మీకు నేను పూజా రొటీన్ ఎక్కువగా షేర్ చేసేదాన్ని కాదు. వీళ్ళు చాలామంది మీరు అసలు పూజ చేయరు, దేవుడు నమ్మరా, అవి ఈవెన్ బోర్డు క్వశ్చన్స్ వేసేవాళ్ళు. కాకపోతే ఇంక నేను ఫైనల్గా మీ అందరూ అలా అంటున్నారని చెప్పేసి ఎట్లయినా సరే అంటే భయపడుతూనే నేను ఆన్లైన్లో పూజా మందిరం అనేది ఆర్డర్ ప్లేస్ చేశాను. సో రావడానికి మంచిగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. దాన్ని చక్కగా సర్దుకున్నాము, అంతా అయిపోయింది. ఈసారి పూజా మందిరం ఉంది కాబట్టి ఇంకొంచెం నీట్గా డెకరేట్ చేసుకొని చక్కగా గణపతి పూజ చేసుకుందామని అనుకున్నాను. బట్ చిన్న రీజన్ వల్ల అది కుదరడం లేదు. సో మంచిగా ఇక్కడ నీట్గా ఉంది కదా, మంచిగా డెకరేట్ చేసి, అందులో మా పాప ఉంది, తనకి డెకరేటివ్ ఐటమ్స్ చేయడం అన్నా, డెకరేషన్ చేయడం అన్నా, చిన్న ఆర్ట్స్ లాంటివి తయారు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో పాప కూడా ఉంది కదా, తన హెల్ప్ తీసుకుని కొంచెం బ్యాక్ డ్రాప్ లాగా చేసి మంచిగా చేద్దామనుకున్నాను. కానీ ప్లాన్ అంతా తుస్మంది. సో చాలా బాధేసింది, అయ్యో అనిపించింది. ఏం చేస్తాం, ఇట్స్ ఓకే, గాడ్ అంటే అనుగ్రహం ఉండాలంటారు కదా దేనికైనా. ఏముందిలేండి, ఇది కాకపోతే మనకి భక్తి అనేది ఉంటే ఆ రోజే దేవుడిని పూజించాలని ఏముంది, మన మనసులో భక్తి ఉంటే ప్రతిరోజు మనం దేవుడిని పూజిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహం ఉంటుంది. ఇదే జరిగింది, ఇంకేం లేదు. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇంకొద్ది రోజుల్లో ఒక బిగ్ సర్ప్రైజ్ రివీల్ చేయబోతున్నాను. అంటే నా యూట్యూబ్ కెరియర్లోనే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక వస్తువుని నేను ఆర్డర్ చేశాను. సో అది రాబోతుంది. అది వచ్చిన తర్వాత మీ అందరితోటి షేర్ చేస్తాను. అది ఏంటనేది మీరు గెస్ చేస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. అంటే ఇట్స్ రిలేటెడ్ టు యూట్యూబే. అంటే ఇప్పుడు ఇంట్లో అంటే ఎన్నో కొనుక్కుంటూ ఉంటాము, అందులో మనం కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పము. కానీ నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి దానికి రిలేటెడ్ ఎప్పటి నుంచో ఎదురు చూసింది నేను తెప్పించుకోబోతున్నాను. సో గెస్ చేస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్స్లో ఏంటి అనేది చెప్పండి. సో మీలో ఎంతమంది కరెక్ట్ గెస్ చేశారో నేను కూడా తెలుసుకుంటాను. దానికోసం చాలా ఈగర్గా వెయిటింగ్ ఉన్నాను అనమాట. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇంతకుముందు జస్ట్ డైనింగ్ హాల్లో ఉండేదన్నమాట. బ్యాక్గ్రౌండ్లో అంతకుముందు ఉన్నది గ్రీన్ కర్టెన్ ఉండేది బెడ్రూమ్లో. అయితే ఇప్పుడు ఇదైతే నేను బెడ్రూమ్లో సైడ్కి 2 ఉన్నాయి కదా అని చెప్పేసి కవర్ చేశాను. కరెక్ట్గా నాకు బెడ్ మీద ట్రైపాడ్ కూడా పెట్టుకోవడానికి బాగా కుదిరింది. ఈ బ్యాక్డ్రాప్ ఎలా ఉందో కూడా చెప్పండి. అంటే డార్క్గా ఉంది కదా, అంటే సూటబుల్గా ఉందా, బాగుందా, బాగాలేదా అని చెప్పండి. సో దట్ మా మదర్ అయితే హానెస్ట్గా తను ఇది బ్రైట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది అన్నారు. సో మీ ఒపీనియన్ కూడా చెప్తే నాకు కొంచెం సాటిస్ఫైగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే ఇంకొంచెం డెకరేట్ చేస్తే ఇంకాస్త బాగుంటుంది అని అనిపించింది. కొద్దిగా ఇంకా రూమ్లో చిన్న మేకవర్ చేయాలని అనుకున్నాను. బట్ ఏంటంటే ఒక 1 వీక్ నుంచి అలా వర్క్ చేసి చాలా టైర్డ్గా ఉంది. ఇప్పుడు ఇంకేదైనా కొత్త పని చేయాలంటే అబ్బా కొద్ది రోజులు రిలాక్స్ అవుదాం అన్న మైండ్, అంటే ఒక పాజ్ మోడ్లోకి వచ్చేసాను అనమాట. మళ్ళీ రెజ్యూమ్ అయితే మళ్ళీ ఆ తర్వాత రెగ్యులర్గా మళ్ళీ టకటక మా పనులన్నీ చేసేసుకుంటాను.
ఇన్ని రోజులు నాన్ స్టాప్గా చేసి చేసి విసుగు వచ్చేసింది. సో ఆ విసుగులోంచి కొంచెం రిలాక్స్ అయ్యి, మీ అందరూ కూడా చెప్పారు కదా కామెంట్స్లో, రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకో. ఆ కామెంట్స్ చదివి చదివి నా మైండ్ పాజ్ అయిపోయింది అనమాట. చాలా ఎక్కువ చేసేసాం ఇంకా ఆగు అని. సో అదే ఆలోచిస్తున్నాను. ఒక 2 days అసలు అంటే రెగ్యులర్ రొటీన్ ఎటు తప్పదు కాబట్టి ఆ వర్క్ చేసుకుని ఎక్స్ట్రావి అంత ఎమర్జెన్సీ లేని పక్కన పెట్టి కూల్గా తర్వాత మళ్ళీ వాటిని చేసుకున్నాక ఈ వాల్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ మీరు సెకండ్ బెడ్రూమ్ చూసారు కదా, ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇది కిటికీ పక్కన ఉన్న వాల్ చేద్దామని అనుకుంటున్నాను. సో కొన్ని ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి. నేనైతే ఆల్రెడీ కర్టెన్స్ ఉన్నాయి, స్ట్రింగ్ లైట్స్ ఉన్నాయి, కొద్దిగా మేకవర్ చేయాలి. బట్ మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మీరు నాకు చెప్పినటువంటి లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన సజెషన్స్ నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ ఇస్తారని. సో తప్పకుండా మీరు కూడా మీకు తెలిసిన ఐడియాస్ని నాతో షేర్ చేసుకుంటే అందులో నేను చేయగలిగినటువంటి వాటిని పిక్ చేసుకొని ఇంకొంచెం డెకరేట్ చేస్తాను. సో దట్ మన వీడియోస్ అనేవి ఇంకొంచెం కలర్ఫుల్గా, బ్రైట్గా, మీకు కూడా బోరింగ్ లేకుండా బాగుంటాయి. అంటే బోరింగ్ అని ఉండదు, ఓన్లీ ఏంటంటే కొద్దిగా లుక్ వైజ్గా బాగుంటే మీరు కూడా ఎంటర్టైన్ అవ్వగలుగుతారు కదా. ఓల్డ్ ఎప్పుడు ఒక ప్లేన్ కట్టెన ఒక గోడ కాకుండా. సో మీ థాట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు రెసిపీ ఎలా ఉందనేది కూడా చెప్పి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ ఉంటే ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ పెరిగి ఒక మంచి లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye bye. Thanks for watching.